సార్ మీ నియోజకవర్గం నుంచి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క వంగా గీత గారు వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడ్డారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంట? అవకాశం ఎక్కువ పవన్ ఉందండి అనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందో తర్వాత. ఎలా ఉందండి వంగా గీత గారి పరిపాలన? వాళ్ళదే బాగుందండి. ఇందులో మాత్రం గాలి ఇలాగ ఉంది పవన్ గారికి. పవన్ గారు వచ్చే అవకాశం ఉంది, అవకాశం ఎక్కువ ఉన్నది. మరి ఇద్దరు మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ అనుకుంటున్నారు జనాలు. వాళ్ళతో పాటు మేము ఇప్పుడు రాష్ట్రపరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం? ఆ విషయం మాకు తెలియదు కదండి. రాష్ట్రపరంగా మా నియోజకవర్గం మేము చెప్పగలం. మేము పిడారం కాబట్టి. మీ అభిప్రాయం ఎవరు కోటేస్తారని, ఎవరు రావాలనుకుంటున్నారు? పవన్ రావాలనుకుంటున్నాను. పైన చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు రావాలి, ఆయన రావాలనుకుంటున్నారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంట? మామూలుగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందండి. ఆయన వచ్చే అవకాశం ఉంది. ఎందుకని? 100% కంపల్సరీగా పార్టీ వస్తుందండి. ఎందుకని ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వంగా గీత గారిని ఇవన్నీ మరి ఒకసారి ఇవన్నీ చూసాం కాబట్టి ఈయన కూడా చూద్దాని ఉద్దేశం మీద మామూలుగా అభిప్రాయం ఉంది. ఎలా ఉంది వంగా గీత గారి పరిపాలన? చూసాం కదండి, 2 సార్లు చూసాం. అప్పుడైనా అది చూసాం కాబట్టి ఇది కొత్తగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో మెజారిటీ రావాలా, ఏదో గెలిపించాలనే ఉద్దేశంతో మొత్తం ఈ నియోజకవర్గం అంతా ఆయన మామూలుగా ఒక మాట మీద ఉంది ఇంచుమించులో. ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? దానికి మాకు తెలియదు. మీ అభిప్రాయం ఎవరు రావాలనుకుంటున్నారు? అది మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు రావాలనుకుంటున్నారు? అభిప్రాయం ఉందండి. అది ఓకే. ఇక్కడైతే పిఠాపురంలో అది ఇది మేము ఏంటంటే ఇక్కడే కొంచెం బాగుంది. అంటే విలేజ్లు అన్నీ తిరుగుతుంటాం కాబట్టి అది పిఠాపురం నియోజకవర్గం మాకు చాలా బాగుంది. ఫుల్ మెజారిటీ మొత్తం వంగా గీత గారికి మనం చేద్దామండి. వంగా గీత గారికి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు? లేదండి, మాదైతే పక్క అగ్రహారం ఒకటి భీమనగరం నరసింహపురం గ్రామం అండి. మొత్తం అయితే వంగా గీత గారు. ఎందుకని? బాగా చేసింది ఆవిడ, పరిపాలన బాగుంది. ఆవిడ చేసిందండి, ఆవిడకండి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన పార్టీలు మీద చేయలేము కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా, ఏమాత్రం అన్న ప్రభావం ఉంటుందా అంటారా? 50-50గా ఉంటుందండి. 10 అటు 10 ఇటు ఉంటుంది. కానీ వంగా గీత గారు రావాలనుకుంటున్నారు. పైన రాష్ట్రపరంగా చూసుకుంటే రాష్ట్రపరంగా అయితే జగన్ అవుతాడండి. మరి చంద్రబాబు నాయుడు కూటమితో వస్తున్నాడు కదా. కూటమితో వచ్చినా ఏం అవదండి, ఎంత బలం వచ్చినా ఏమో అవుతుంది. జగన్ గారు ఎలా ఉంది? 70% ఉందండి. 170. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అయితే ఫస్ట్ టైం లాక్డౌన్ 2 సంవత్సరాలు లాక్డౌన్లో ఉండిపోయాం. అప్పుడు ఇసుక అక్కడ ఆపడం అది పొరపాటు అయిపోయింది. దానివల్ల కొద్దిగా ఇది అవుతున్నారు ప్రజలంతా. కానీ జగన్ గారి పథకాలు ఇవన్నీ బాగున్నాయండి. నాకు 1.5 సెంట్ స్థలం నాకు వచ్చిన తర్వాత మా నాన్నగారు వయసులో తప్ప ఎప్పుడు కూడా సెంటు భూమి ఇచ్చింది లేదండి. జగన్ గారు 1.5 సెంట్ స్థలం ఇచ్చాడు. ఆయనకే చేస్తాం తప్ప ఇంకా వేరే పార్టీకి ఏమన్నా. బాగుంది, ఆయనే రావాలి. నాది యాక్చువల్గా హైదరాబాద్. నేను పవన్ కళ్యాణ్ గెలిపించడానికి హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చాను. ఓటు వేసి గెలిపించాను. ఓటు ఇక్కడ ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క వంగా గీత గారు, ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం. డిఫరెంట్ గా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకంటే దేనికోసం అంటే ఆయన పార్టీ గురించి, ఆయన నిజాయితీకి ఓటు వేయడానికి వచ్చాం. ఆయన ట్రాన్స్పరెన్సీ, ఆయన నిజాయితీ, కరప్షన్ లేని పర్సన్ అతను వేల కోట్లు వచ్చి ఇన్కమ్ వదులుకుని ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాడు. అటువంటి కనిపించకపోతే ఇంకా ప్రజాస్వామ్యం వేస్ట్. ఇంకా పక్క మంచి మెజారిటీతో వస్తాడు, ప్రజలందరూ ఆదరిస్తాడు. ఈ పిఠాపురం కూడా డెవలప్ అవుతుంది డెఫినెట్గా. అలాగే రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు వస్తుంది. కోట మీదే విజయం అవుతుంది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఏముంది మీకు తెలియదా? డబ్బులు పంచడం తప్ప ఇంకో రెండోది ఏం లేదు ఇక్కడ. అదే డబ్బులనే ఎవడే మన సొమ్ము ప్రజల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇది జిఎస్టీ రూపంలో కట్టిన పనులు మనకి తిరిగి పంచుతున్నాడు. 100 ఎత్తాడు, 1000 లాక్కుంటాడు. జనాలకు తెలియట్లేదు. ఎత్తాడు అంటున్నారు. అది ఎన్ని వేల కోట్ల అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి జరగాలని మళ్ళీ 100% అది అభివృద్ధి జరగాల. అలాగే సంక్షేమ పథకాలు కూడా లేని వాడికి అందాలి, కంపల్సరీ 100% చేస్తాడు. అతను విజనరీ కదా. హైదరాబాద్ ఎలా ఉంది ఇప్పుడు? హైదరాబాద్ ఒక నార్మల్ పర్సన్ అన్నా కూడా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కింద కూర్చోబెడితే సర్వే నడుస్తుంది. పరిపాలన చేసి కెపాసిటీలో ఉంది ఇప్పుడు హైదరాబాద్. డెఫినెట్గా తీసుకెళ్తారు కానీ ఇటువంటి టైం పడుతుంది.
కూటమి వస్తుంది కూటమి వస్తుంది, టైం పడుతుంది. ఆయన ఏమంటే ఒక 10 years అని ఆయనకి పదం ఉండాలి. 10 years ఉంటే డెఫినెట్గా హైదరాబాద్ కన్నా మంచి అభివృద్ధి చేస్తాడు ఆయన. మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా? ఎందుకని ఎందుకని అంటే దానికి ఏముందండి, ఇప్పుడు కొన్ని పనులు వీళ్ళు డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి పనులు ఏం చేయటం లేదని. అది కాకపోతే ఇక్కడ కాపు సమాజ వర్గం ఎక్కువగా ఉంది, అందుచేత ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారని. ఎలా ఉందండి ఈ 5 ఏళ్ళలో వంగ గీత గారి పరిపాలన? మీ నియోజకవర్గం ఏమైనా డెవలప్ అయిందా? వంగ గీత గారు అంటే ఆవిడ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఏం చేస్తారో ఏం చేయలేదు. ఆవిడ ఏం చేయలేదు. మరి ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే కూటమితో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే అవకాశం ఉందా? అంటే అది మనకి ఏం తెలుస్తుందండి. ఇక్కడ అయితే మరి పవన్ కళ్యాణ్ వస్తారు, అక్కడైతే మరి జగన్ రావాలని నాకుందా. అది జగన్ రావాలనుకుంటున్నారు. ఎందుకని చంద్రబాబు నాయుడు మరి కూటమితో వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఉంది కదా? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది, బాగానే ఉంది. కానీ మరి ఆయన అభివృద్ధి పనులు చేయకుండా డబ్బులు పంచాడు. ఆ డబ్బులు పంచిన దాంట్లో నేను కూడా కొంత భాగస్వామి ఉన్నాను. నాకు ఈ సంవత్సరానికి 60,000 70,000 నాకు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు నాకు అతనే కావాలనుకుంటాం. ఇది ఇస్తానంటున్నాను కానీ వీటి మీద నమ్మకం లేదు మాకు. చంద్రబాబు నాయుడు ముందు 2 సార్లు దాకా చేశాడు. మహిళలకు రుణమాఫీ అన్నాడు, అది ఎగ్గొడేసాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, అది ఎగ్గొడేసాడు. వాటి మీద నమ్మకం లేదు. అది అందు గురించి ఈ పవన్ అంటే పట్టుదల మనిషి కనుక ఈ ఏరియాలో మట్టుకి డెవలప్ చేస్తాడని ఆశతో ఉన్నాం. అది మీ నియోజకవర్గంలో ఆయన కరెక్ట్ కాబట్టి స్టేట్ పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. ఆయన వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నానండి. ఎందుకనండి? ఆయన అంటే ముందు ఆల్రెడీ వైసీపీ వచ్చింది కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎలా ఉందండి వంగ గీత గారి పరిపాలన? వంగ గీత గారి పరిపాలన బాగానే ఉందండి. అంటే కొత్తగా ఇప్పుడు జనసేన చూద్దామని అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఒక అవకాశం మళ్ళీ వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రాష్ట్ర పరంగా చూస్తే ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? జగన్మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే బాగుంటుంది. అవునండి. మరి కూటమితో వస్తున్నారు కదా, ఆయన ఒక్కరిగానే వస్తున్నారు. అది ఎంతవరకు నెరవేరుతుంది అంటారు విజయం? 90% అవుతుంది. 90% కూటమి గెలుస్తుంది. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటే? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని ఈవిడ పరిపాలన బాగాలేదా? ఈవిడ ఆల్రెడీ చూసాం కదా. పవన్ కళ్యాణ్ కూడా వస్తే మాకు ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది కదా అని ఆయనకు ఒక అవకాశం వద్దామని. అంతే. అలాగే రాష్ట్ర పరంగా చూస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే అవకాశం ఉందా, మళ్ళీ టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడు. జగన్ గారి పరిపాలన బాగాలేదా? లేవు, ఉద్యోగాలు ఏమి లేవు కదా. ఉద్యోగాలు లేక కదా ఖాళీగా ఉంటున్నాను. సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలతో ఉద్యోగాలు లేకపోతే సంక్షేమ పథకాలు ఏం చేసుకుంటామని. ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది లేదా? అభివృద్ధి లేదండి. ఈయన వస్తే ఆయన చేస్తాడని నమ్మకం ఉందా? చేస్తాడండి. చంద్రబాబు నాయుడు మీద 100% నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది, చేస్తాడు. కూటమి రావాలనుకుంటున్నారు. కూటమి రావాలి. 10 years నుంచి అసలు ఎవ్వరు కూడా డ్రైనేజ్ ఎక్కడ దాకా వేసారు, ఇక్కడ ఆపేయారు. ఇక్కడ నుంచి ముక్కు ఆపేయారు. రోడ్లు చూసారు కదా, ఇంకా ఎలా ఉన్నది అది. చాలా మంది వచ్చి పడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి పథకాలు అందాయి మీ నియోజకవర్గంలో? ప్రతి ఊరికి అందులో అంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఈ అవసరమైన వాళ్ళకి ఇవ్వట్లేదు. అలాగే ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దాని మీద మీ అభిప్రాయం? అదంతా ఐడియా లేదండి. అదంతా ఐడియా లేదు. మరి ఇప్పుడు ఆయన 150 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి వీళ్ళు కూటమి ఎదుర్కోగలరా? కొంచెం టఫ్ ఫైట్ అవుతుంది. కానీ కూటమి వస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుంది. పవన్ కళ్యాణ్ పక్క పవన్ కళ్యాణ్. ఎందుకని? అవమానం గురించి ఇప్పుడు అంతా ఓట్ల గురించి కదా, అవమానం ఇప్పుడు ఆయన చేసి వంతరగా పెట్టి దానికి తగ్గ చూవంతాడు పద్ధతి ఆయన. ఇప్పుడు ఈయన ఉన్నది
జగన్ గారు. ఆయన చేసుకుని వెళ్ళాడు, ఈయన దాకా ఏం చేసుకుని వెళ్తాడు. ఒకసారి చూడమన్నా ఇప్పుడు ఈయన కూడా ఒకసారి చూడాలి కదా, అందరిని ఒకసారి కదా. మరి వంగ గీత గారు పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఏమైనా అభివృద్ధి? ఆవిడ పర్లేదన్న దాన్ని చెప్పాలంటే, కానీ ఇప్పుడు అంతా వచ్చింది కానీ పక్క పవన్ కళ్యాణ్ పక్క. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఒక పక్క, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం పవన్ కళ్యాణ్ పక్క. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమితో వస్తున్నారు. రాష్ట్ర పరంగా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఏముంది, ఇంకా అంత ఆడవాళ్ళకి బుద్ధి అనిపించింది తప్ప మామూలుగా వెళ్ళా అంత జల్లెడు జనాల మీద ఇప్పుడు పిండుకుంటున్నాడు. అంతే మళ్ళీ అభివృద్ధి జరగాలంటే ఏముంది, ఏదన్నా చేస్తే ముందు చేస్తుంటేనే కదా ఎదరికి ఎదరికి వచ్చేది ఎవరినన్నా. మరి సంక్షేమ పథకాలు వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ సంక్షేమ పథకాలని 200 పెంచేస్తారని చెప్పారు కదా, మరి దానివల్ల అప్పుల్లోకి వెళ్తుంది. కానీ అప్పుల్లోకి వస్తుంది కానీ ఇప్పుడు వచ్చేదంతా మాత్రం పక్క పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం ఎక్కడన్నా సరే. మనుషులు లెక్కెట్టి ఇంటి పక్కన వదిలేశారు, ఇంటి పక్కడికి ఎత్తున్నారు, మనుషులు మోకాలు చూసి ఎత్తున్నారు. ఎలాగైతే ఇది అవుతుందా? ఒక ప్యాన్ వాళ్ళు 3,000 పెంచారు ఇంటింటికి, ఇలా 1,500. అంటే డబ్బులు ఎక్కువ వస్తేనే వాళ్ళు గెలుస్తారా? డబ్బులు ఇవ్వకపోయినా సానుభూతిగా వేయాలండి. ఎవరికి? డబ్బులు ఇచ్చుకోకుండా సానుభూతిగా వేయాలా? సానుభూతిగా వేయాలా జగన్కి. మరి జగన్ 3,000 ఇస్తున్నారని ఆయన వేస్తారనుకుంటున్నారా? ఇదండి జగన్ గారు 3,000 ఇస్తారని సానుభూతి? వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చింది తీసుకోమన్నాడు, నన్ను చూసుకోండి మీరు అని చెప్పాడు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన వస్తే సీఎం కూడా అయినా అవుతాడు, సీఎం అయినా అవుతాడు. బాగుంది ఆయన పరిపాలన. మేము వరుస కానించి ఇటుక పని చేసుకుంటూ వస్తాం. మేము విజయనగరం, శ్రీకాకుళం మొత్తం ఈ తుందాక అక్కడి నుంచి అండి, ఇచ్చాపురం బోర్డర్ కాంచి అదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా జగనే. మేము అడిగాం ఆ ఏరియా అంతాను. మేము ఇటుక పనులకి ఎక్కువ వెళ్తాం, బట్టి పనులకి. మరి మీ నియోజకవర్గంలో వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? గీత గారు వస్తారండి ఇక్కడ. గీత గారు అయినా కాపీ, ఇప్పుడు కాపే. అవును కానీ కాపీ కొంతమంది అలాగే, కొంతమంది ఎలాగ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్కి వేసేది కొంతమంది అన్నారండి, వంగ గీత గారు వేసేది కొంతమంది అన్నారు. అయితే గీత గారు వస్తారండి. ముందు ఏ ఇంటికి చనిపోయినా, ఏ పుష్ప జరిగినా, ఏ కార్యం జరిగినా 5,000 ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ ఇంటింటికి. ఏ కార్యక్రమం పిల్లలు చెప్తేనే హైదరాబాద్ వెళ్ళాలంటే 10 మంది 20 మంది వెళ్ళాలి నేను దగ్గరికి. ఇక్కడ పిఎల్ నెట్టాడు, పిఎల్ నెడతాడు, పెట్టమని ఎడతాడు, పిఎల్ ఎత్తారండి ఇక్కడ. అందు గురించి ఇక్కడ గీత గారు మా అందుబాటులో ఉంటుంది కాబట్టి గీత గారికి వేస్తారండి ఇక్కడ. గీత గారు నేనే కాదు మొత్తం మీద అంతా ఈ మన నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ రావాలని చూస్తున్నాం. అయినా వంగ గీత గారు చేసిన పొరపాటు ఏం కాదండి. అయితే పవన్ కళ్యాణ్ వస్తే మనకి ఏదో వృద్ధి వెళ్తుంది, మనకి ఏదో సీఎం లెవెల్లో ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే మరి ఆయన్ని ఒక రకంగా చూడాలని గెలిపించుకోవాలి అవకాశం. అది పైన రాష్ట్రపరంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. మరి ఎలా జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన తీసేసేది ఏం కాదు, అర్థమైందండి. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా మనకేదో బాగా చేస్తారో బాగుంటది అనేది. బాగుంటది. ఓకే, కూటమి రావాలి. అది కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు గ్యాలంటరీ. అది ఈ వంగ గీత గారికి వెళ్తారండి, ఏ రకమైన ఆవిడకి వంగ. మరి ఆయన కొంచెం సినిమా హీరో అంటే అక్కడ సినిమాల్లో ఇక్కడేం పనులు వాడు సినిమా కాపునాడు అని పెట్టాడు అతను. ఒక కాపుడు ఒకడే వేస్తాడు, ఉన్నవాడు ఒకడే వేయడు. ఉన్న కులాలన్నీ పల్లి ఉన్నది, వాడవాళ్ళు ఉన్నారు, చెట్టుబల్జీ ఉన్నారు, గొల్లవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఎలవలు ఉన్నారు. ఇవన్నీ ఎవడో వేయడు. వైఎస్ఆర్ నాయకురాలు వంగ గీత గారిని ఎక్కుతుంది. రేపు జగన్ గారు సీఎం అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూటమి చంద్రబాబు నాయుడు గారు షర్మిలా గారిని, మోడీ గారిని, ఈ ఎవడు పవన్ కళ్యాణ్ గారిని ఇవన్నీ పొత్తులెట్టుకున్నా ఏమీ పనులు అవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గుండె హార్ట్ అటాక్ వచ్చి చావడమే 4వ తారీఖుని. ఎవడో జగన్ గారు సీఎం అవుతాడు జూన్ 4వ తారీఖుని. ఈ టైంకి సీఎం అయినా మళ్ళీ రేపు మంగళవారం మళ్ళీ జగన్ గారు వేసిన డబ్బులు, చెయ్యొక డబ్బులు అందరికీ కూడా రేపు మంగళవారం తీసుకోమని కోర్టు ఆదాయం కూడా చెప్పేసిందండి. ఇంకెక్కడ అవుతుందండి ఇది? ఇంకా వైఎస్ఆర్ కొట్టిపోదామని ఎన్ని పార్టీలు మేము పొత్తులెట్టుకుంటే మాత్రం వైఎస్ఆర్ జగన్ గారిని కొట్టిపోతాడు. ఎన్ని చేస్తాడు? అమ్మ కూడా వేస్తాడు. కొమ్మరోళ్ళ డబ్బులు, కమరోళ్ళ డబ్బులు, గొడవల డబ్బులు, మిసరగుట్టు గొడవల డబ్బులు, ఆటోడికి డబ్బులు, ఎన్ని డబ్బులు వేసేస్తాడు. ఇంకా తినేసినా ఇంకా తెలుగుదేశం అంటే ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నాడండి? మాకు బాగా వస్తాడు, ఉద్యోగం ఇస్తాడు అన్నాడు. ఏ ఉద్యోగం ఇచ్చాడు? మండలానికి ఒక ఉద్యోగం లేదండి. మండలానికి ఒక ఉద్యోగం లేదండి. ఇప్పుడు మళ్ళీ ఏముంది? 3 నెలలకు ఒకసారి ఇస్తాడంటే పెడుతున్నాం. 3 నెలలకు ఒకసారి పెడుతున్న ఇస్తే ఈ లోపల చస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిదండ్రులు ఉన్నారంటే ఓ తండ్రికి, మా తండ్రికి మేము కూడాడుతున్నదండి. జగన్ గారే కూడాడుతున్నాడు. రోజుకు 100 రూపాయలు ఇస్తున్నాడు. 3 గంటలు తలుపు కొట్టి ఇస్తున్నాడు.
ఈ 3 నెలలు 2 నెలల బట్టి సత్తున్నారండి. ఎడు బాబు మీకు అందరికీ నమస్కారం. మళ్ళీ జగన్ గారే వస్తారని మేము 10 సార్లు చెప్తున్నాం. మేము సొంతంతా కూడా అదే పందాలు కూడా కాసుకున్నామండి 10 లక్షలు. గీత గారు గెలుస్తారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోలు పథకాలు ఇచ్చారండి, అందరికైనా బోలు పెట్టాడండి. ఈయన బాబుతో జాబ్ అన్నాడు, జాబు లేదు బాబు లేదు. మళ్ళీ ఇప్పుడు అలా చెప్తారు, ఏ కూటమి అంటారు. కూటానికి ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా గ్యారెంటీ ఉన్నారండి? లేరు. ఈయన మాట ప్రజలు నమ్మరు. నమ్మడానికి ఏమి ఇవ్వలేదండి. అప్పట్లో మామూలుగానే డ్వాక్రా మహిళలు రుణాలు కొడతా అన్నాడు, కొట్టలేదు. తర్వాత మామూలుగానే రైతుల రుణమాఫీ అన్నాడు, రైతుల రుణమాఫీ చేయలేదు. ఆయన ఏ పథకం కొంచెం చేయలేదు, ఏ పథకం ఇవ్వలేదు. 14 సంవత్సరాలు సీఎం అని అనుకోవడం తప్ప ప్రెస్టేజ్గా ఆయన ఏమీ చేయలేదు. ఏమి చేయదని గేళ ప్రజలు అలా నమ్ముతారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, జలకాలు అన్నాడు, రైతులకి బోర్లు ఫ్రీగా కొట్టించాడండి. వాళ్ళ కరెంట్ ఫ్రీ ఉచితంగా ఇస్తున్నాడు. ఇలాంటి బోర్లు పథకాలు ఇచ్చాడండి ఆయన. ప్రతి ఓడికి లబ్ధి పొందనంటే కుటుంబం అంటే ఏది లేదు. ఎవడ తర్వాత ఆ తాకత్ తగ్గట్టుగా ఆడికి ప్రతి ఓడికి అందింది, ఏదో పథకం లబ్ధి పొందిందండి. ఆ పొందింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు అంటే కార్యకర్తలకి మన వైసీపీ గవర్నమెంట్ లో దొరక్క కార్యకర్తలు జనాలు పోగొత్తలే, కానీ ప్రజల్లో మాత్రం జగనే ఉన్నాడు, జగనే అవుతాడు. 100కి 75%, 100కి 100%, మళ్ళీ 75% కాదు, 100కి 100% జగనే అవుతాడు. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏం పని అవుదండి. కూటమి అంటే పంచుకోవడానికి కూటమి అండి, అంతే తప్ప ఇప్పుడు మామూలు కూటమి కాదండి. ఎందుకంటే ముందు 5 సంవత్సరాలు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు ఎన్ని పాపాలు చేసాడు, అన్ని పాపాల్లో పవన్ కళ్యాణ్కి వాటా ఉంది కంపల్సరీగా. అది ఆయన చేసిన సీఎం చేసిన పథకాలు అన్నిటికి పవన్ కళ్యాణ్ వాటా ఉంది, అందులో భాగస్వామి అయిన. ఇప్పుడు స్కూట్ కేసులు పంచుకునే కుదరకే కూటమి కట్టుకున్నారు, అంతే తప్ప ప్రజలకు న్యాయం చేయడానికి గంట కాదు, న్యాయం చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నారో పథకాలు, ఆ పథకాలనే నేను ఇస్తాను, ఎక్కువ ఇస్తాను, అభివృద్ధి కూడా అదేం అవుదండి. ఎలాగ అవుద్దండి? ఇప్పుడు శ్రీలంక అయిపోతుంది, ఈయనమ్మో దోచేస్తున్నాడు, ప్రజలకు పనిచేస్తున్నాడు అన్నాడండి. మరి ఈ నెల చేస్తాడండి చెప్పండి. ఇప్పుడు జగన్ గారు దోచేస్తున్నాడు, ప్రజలకు పనిచేస్తున్నాడు అని చెప్పి ఇలా ప్రసారం చేశారు నిన్న వరకు. ఇవాళ మళ్ళీ మరి వీళ్ళు ఎవరు దోషిస్తారు పనిచేయడానికి? ఇలా వాళ్ళు దోచుకోవడానికి, అర్థమైందా? వాళ్ళ దోచుకోవడం తప్పండి. ఇదేం అవి పని కాదండి. పచ్చ మీడియా మొత్తం ఈ పవన్ కళ్యాణ్తో కలిపి పచ్చ మీడియాని కలుపుకుని దోచుకోవడానికి. పవన్ కళ్యాణ్ ఎందుకు కలుపుకున్నారండి? కాపులు ఓటు బ్యాకింగ్ వస్తుందని, అంతే తప్ప కాపుల మీద ప్రేమ ఉండి కాదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండి కాదు. కాపు ఓటింగ్ శాతం కోసం పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, అంతేగాని సీఎం మాత్రం జగన్నే. 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుతున్నాడండి, తప్పనిసరిగా గెలుతున్నాడండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడండి. ఎలా ఉందండి వంగ గీత గారి పరిపాలన? గీత గారి పరిపాలన ఈ సునామీని ఎవరు తట్టుకోలేరండి. కూటాన్ని సునామీ కింద గెలుతుందండి. చంద్రబాబు నాయుడు సీఎం అండి, మోడీ గారు ప్రధానమంత్రి అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే పక్క ఇంకా చూడక్కర్లేదండి. మరి రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గాలిలో వస్తున్నాడు అండి, 130 సీట్లతో వస్తున్నాడు. అలాగే మళ్ళీ 6వ తారీఖున చూసుకుంటాం. పక్కాగా చంద్రబాబు నాయుడు 130 సీట్లు వస్తున్నారండి, 130 సీట్లు అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 150 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యక్తి, మరి ఆయన బలాన్ని ఎదుర్కోగలరా వీళ్ళు కూటమి? ఎదుర్కొంటదండి. ఈ రాక్షస పరిపాలన మా మీద, మేము ఎస్సీ కేటగిరీ, మా మీద కేసులు పెట్టించారండి. దేని గురించి అండి? అక్రమ కేసులు అండి. ఏమండి దాన్ని బట్టి అంటే ఈ కూటమి మాత్రం కంపల్సరీగా వస్తుందండి, పక్కాగా వెళ్తుందండి. కూటమి చంద్రబాబు సీఎం అండి, మోడీ పోలే. ఇప్పుడు మీరు పచ్చాగా పీస్ చేసుకోండి, మేము మాట్లాడలేదు కదా. పక్కాగా మోడీ ప్రధానమంత్రి అండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే అండి, గెలిచి గ్యారంటీ గెలుతున్నారండి. అలా చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఆయన గెలుస్తారా గెలవరా? అలాగే వంగ గీత గారి మీద గెలుస్తారా గెలవరా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు 100% ఉంది. ఎందుకంటే ఆయన చేస్తారనే నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. ఏ నాయకుడైనా చేస్తాడనే వేస్తారు ఓటు. ఆ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకోకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళు నిలబెట్టుకోకపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మళ్ళీ అదే నమ్మకంతో పవన్ కళ్యాణ్ నిలబెట్టి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అందరూ గెలవాలనుకుంటున్నారు? ఆయన అభిమానమా? ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఆయన పోటీ చేసిన 2 ఊళ్ళో ఆయన ఓడిపోయారు, కానీ అక్కడ పరిస్థితులు వేరు.
కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఆయన నెగ్గి తీరాలి. ఇక్కడ నెగ్గించుకోవడానికి నిలబెట్టుకోవడానికి మేము నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే గతంలో ఆయన 2 చోట్ల భీమవరం అటు గాజువాక ఓడిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఏది నియోజకవర్గం ఎంచుకుంటాడని అందరికి ఆసక్తే. ఆయన పిఠాపురం ఎంచుకోవడానికి మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? మాకైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. పిఠాపురం అదృష్టంగా ఫీల్ అవుతుందండి. ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నాం, మేము నిలబెట్టుకుంటాం పూర్తిగా. మీరు మంచి మెజారిటీతో గెలిపించుకుంటారని ఆయన మెజారిటీ వస్తుంది, గెలవడం ఖచ్చితం. మెజారిటీతో ఓకే. ఆంధ్రాలో మంచి మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తారు. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ మెజారిటీకి వస్తుంది. ఎందుకని? అభిమానులు ఎక్కువ ఉన్నారండి. లేకపోతే ఆయన మంచి చేస్తారని ఉద్దేశం? మంచి చేస్తారండి, దానివల్ల పవన్ కళ్యాణ్ వస్తారు కూడా. ఓకే. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే? చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి వస్తాడండి. పవన్ కళ్యాణ్ వెళ్తాడు, నెక్కిదాడు. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారేనా? ఎందుకనమ్మా? ఎందుకంటే ఆయన ప్రభుత్వం కూడా చూడాలి కదండి మేము. అది అంటే మంచి మంచి పనులు చేస్తామనేసి అంటున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతూ ఉన్నదండి, బాగా మంచిగా చేస్తారండి. మాకంటూ బతుకుదేరు చూపించారు కదా. అంటే గత ప్రభుత్వంలో ఉన్న పనితీరు బాగాలేదు అంటారు, అభివృద్ధి అది బాగోకే అండి. మేము ఈ అన్నయ్య రావాలనేసి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారే రావాలనుకుంటున్నాం. ఓకే. అదండి. ఆయన గెలుస్తారంటారు? గెలుస్తారండి, పక్కా గెలుస్తారండి. ఓకే. మా పిఠాపురం అయితే మాత్రం ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. గెలిపించుకుంటామండి. ఎమ్మెల్యేగా మాకు కావాలండి. ఆయన కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు? మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు ఎవరికి ఓటేస్తారు? మేము పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? మాకు ఏదైనా చేసేది ఉందండి, మాకు ఏమి చేయలేదండి. ఈయన వచ్చాక ఎక్కడ గోతులో జగన్ గారు ఏ గోతులో ఉన్నా ఆ గోతులో ఉన్నా అండి. పైకి లేగలేదు, కిందకి లేగలేదు. ఎక్కడో లేనోళ్ళకి అక్కడెక్కడో ఇచ్చారు లోన్లు, ఇల్లు మాకు లేవేమి. మా ఆంధ్ర సైట్ కాలంలో లేవండి, జైలు లేవండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి వేసుకుంటామండి ఓటు. మరి వంగ గీత గారు ఇది వరకు ఎమ్మెల్యేల వల్ల ఏం చేయలేదండి మాకు. సైట్ కాలం కూడా లేవండి మా ఊరికి. వచ్చి చూడండి సార్. మీ ఊరు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? ఆటో తిరగకుండా వేరే ఏరియాకి వచ్చారండి. నాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా బాగుంది. అదొకటే చెప్తాను నేను, అంతకంటే. ఓకే. ఇక్కడ అన్ని రంగాల్లోని రాజశేఖర రెడ్డి గారు పరిపాలన వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు అంతా బాగుందండి. ఇప్పుడు మళ్ళీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సీఎం రావాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అంటే మీకు బాగుందంటే బాగుంది అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే మీరు వేస్తారా పవన్ కళ్యాణ్ గారి ఓటు? ఓటు అన్నది బూత్లోకి వెళ్ళిన తర్వాత మారుతుందండి, ముందుగా ఏం చెప్పలేము కదండి. అదండి పవన్ కళ్యాణ్ గారు అనుకో. గత ప్రభుత్వంలో వంగ గీత గారు పరిపాలన బాగున్నాయండి. ఇక్కడ కొంతమంది బాగున్నాయి అంటున్నారండి, కొంతమంది బాగోలేదు అంటున్నారండి. అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఈ చుట్టూ పరిపాలన మారుతుంది అనుకుంటున్నారండి జనం? చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా వస్తుంది అంటున్నారండి. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరని చెప్పలేము. ఎందుకంటే జగన్ గారు పథకాల ద్వారా చూసుకున్నా ఇటు అమ్మఒడని వాళ్ళ వైపు వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదు మార్పు రావాలన్నారు కొంతమంది ఉన్నారు. ఎవరి వైపు అనేది మనం చెప్పలేము సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి సుపరిచితమే. ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అటు 2 చోట్ల ఓడిపోయినా గత ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం అంటే సగటు సామాన్యులకని ప్రజలకని ఎవరికి తెలియదు. అటువంటిది ఆయన ఇప్పుడు పిఠాపురం అనగానే పెద్ద పేరు అనేది వచ్చింది, ఊరికి పేరు వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడుతున్నాయంటే గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు మోడీని కలాలంటే అతనికి డైరెక్ట్ పర్మిషన్ ఏదైనా చెయ్యాలన్నా డైరెక్ట్ గా ఎంపీలు అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఈ టైం చూసుకుని అతనికి అలాగా ఉండే అవుతుంటారు కదా. డెవలప్ చేయడానికి అతను మోడీని కలిసే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గెలిచితే నిధులు కానీ అవి కానీ వచ్చి ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. చాలా బాగుంటుంది. అంటే నాకు తెలియదు ఇక్కడ సిచ్యువేషన్, నాకు తెలియదు ఎందుకంటే మాది వైజాగ్. కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా చూసుకున్నా పవన్ గారు కొంచెం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి డెవలప్ అవుతుందేమో అని. ముఖ్యమంత్రి అయితే పవన్ రావాలండి. పవన్ కళ్యాణ్ ఆయన సీఎం క్యాండిడేట్ గా నిలబడతారు కదా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకనండి?
చూసారు కదండి జగన్ చేసిన ఆయన అభివృద్ధి ఎవరికైనా అభివృద్ధి లేదంటే ఎవరికి కూడా ఏది మంచి జరిగినట్టు ఏమీ లేదు. పథకాలు పెట్టాడని అమ్మఒడి అని పథకాలు పెట్టాడు కానీ అనవసరమైన పథకాలండి. మనుషుల్ని సోమరిపోతులు చేయడానికి తప్పండి పథకాలు అన్నీ వేస్ట్ అండి. అవి చాలా మంది వరకు అందే అంటారా పథకాలు? సంక్షేమ పథకాలు పథకాలు అందుతాయండి ఎవరికి అంతే అందరికీ అందరు కదండి. అందినా చిత్రం కదండి ఈ పథకాలు వేస్ట్ అండి. కష్టపడే వాళ్ళు కూడా కష్టపడకుండా సోమరిపోతులు కింద తయారు చేస్తున్నారు బాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే గతంలో 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎంచుకుంటాడు అనే కార్యక్రమంలో ఈయన పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం అంటే సగటు జనానికి కూడా సరిగ్గా తెలియదు. అటువంటి పిఠాపురం ఎంచుకున్న తర్వాత దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఇంకా తేడా ఏమి ఉండదండి, ఇంకా వన్ సైడ్ అండి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారనా, అభిమాన కూటమి ద్వారానా లేకపోతే మంచి చేస్తారన్న ఉద్దేశం? అభిమానులు అండి, అభిమానుల ద్వారాగానండి. కూటమేమో కాదండి, అభిమానుల ద్వారాగానండి. ఫ్యాన్స్ ఎక్కువ అండి ఇక్కడ, ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన కూడా పరిపాలన చూద్దారనండి. ఆయనకి ఒక అవకాశం అసెంబ్లీకి పంపించాలని కోరిక. చేస్తాడండి, చేయడానికే మంచి చేస్తాడని కదండి. అందరూ జనం అందరూ ఒకసారి చూద్దారు, ఒకసారి చూద్దారు. మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారా? 1,00,000 మెజారిటీ అలాగే గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ, ఇంకేం డౌట్ లేదండి అందులో. మరి ఆపోజిట్ లో కూడా వంగ గీత గారు ఉన్నారు. ఆవిడ ఇది వరకు పరిపాలించినట్టు ఏం పని అవదండి వంగ గీత గారు అటండి. ఇంకా ఈయన తప్ప ఇంకేం పని అవదండి ఎవరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పక్కా అయిపోతారండి ఇక్కడ డెఫినెట్. బ్రహ్మాండంగా బొమ్మల మీద అయితే నెక్కుతారండి. 60,000 మెజారిటీ నెక్కుతారు. 60,000 మెజారిటీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఎంచుకున్నారు అండి. మీరు అభిమానంతో చెప్తున్నారా గెలుస్తారా లేదా ఆయన మంచి చేస్తారని నమ్మకం? ఆయన మంచి చేస్తాడని నమ్మకంతో చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ అభివృద్ధి ఏమి చేయలేదండి. చేయలేదు. మా మార్కెట్కి ఏమి చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి చేస్తారని మంచి చేస్తారని నమ్మకం ఉంది. కానీ మీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా ఉందండి. అటువంటి వ్యక్తి ఎంచుకున్నాడంటే కొట్టి పోటీ చేస్తాను మా అదృష్టం అండి. పిఠాపురం మొత్తం ఎక్కిపోతుంది 10 దిక్కునా కూడా. పిఠాపురం అంటే ఎవరికి తెలిసింది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను కాకినాడ అని చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినాను. పిఠాపురం అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఎవరికి ఉంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా లేకపోతే సీఎంగా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు వస్తాడు. ఎందుకంటే జగన్ పరిపాలన బాగోలేదు. ఆయన వచ్చిన కానీ మాకు వ్యాపారాల్లో ఏమీ లేవు. ఆ ఏమో కష్టపడితే 200 రూపాయలు నింపుగా తెప్పేస్తున్నాడు ఆయన. చంద్రబాబు ఇప్పుడు 100, 120 ఉండేది. అది నింపు 120 వేసాడు. చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? బ్రహ్మాండంగా గెలిపించుకుంటారు. బ్రహ్మాండం కల్పించుకుంటాం. ఓకే, మేము వేస్తాం కాకుండా మేము 10 మందికి చెప్తామండి. ఓకే, సరే అండి. అటువంటి నాయకుడు మాకు కావాలి కదండి. మరి పొడిప అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీకి పంపించాలి. ఆయన పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే మంగ గీత గారు ఎమ్మెల్యేని బాగా చేశారు, ఎంపీ కింద పెద్ద చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మినిమం లేదంటే 50 లక్షల కోట్లు మెజారిటీతో గెలుపుతారు. ఎందుకంటే మాకు ఇక్కడ టూరిస్ట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలు బాగా భక్తులు బాగా వస్తున్నారు. దానివల్ల దత్త స్వాములు శక్తిపీఠం మొత్తం ఉన్నాయి. ఇంకా ట్రైన్ కూడా చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగాల. అది పవన్ కళ్యాణ్ వస్తే ట్రైన్ అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం అంటే సగటు జనాభాకి తెలుసు. ఈయన పోటీ చేసిన తర్వాత మొత్తం ప్రపంచం ఆల్ ఇండియా మొత్తం తెలిసింది. సో మీరు ఆయన ఇక్కడ పోటీ ఈ నియోజకవర్గం ఎంచుకోవడం మీ ఇక్కడ ప్రజలు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? పవన్ కళ్యాణ్ ఒకసారి సీఎం కేటగిరీ మాట్లాడతాం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కేటగిరీ మరి పొత్తు వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రాబోయే తరంలో సీఎం కెపాసిటీ ఉంది. ఆయన గెలుస్తారు. గెలుస్తారండి. మాత్రం పక్కన గెలుస్తారు. ఓకే, మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఈ ప్రభుత్వం పనితీరు బాగాలేదు. సంక్షేమ పథకాలు కానివ్వండి, మెయిన్ ఓటర్లకి పిల్లలకి ఉద్యోగాలు మెయిన్. ప్రతి ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీయో అట్లా ఏదో ఎగ్జామ్ పిల్లలు ఉండే బ్రహ్మాండంగా చక్కెర మిల్లు, షుగర్ మిల్లు అది మూస్తారు. అది తెరిస్తే ఇంచుమించు 50,000 మంది ఉద్యోగాలు అందరికి వెళ్తారు. ఉద్యోగాలు. సో పవన్ కళ్యాణ్ గారు గెలిచి మీరు ఊరు బాగు చేసుకోవాలి. నేను విద్యార్థులు నుంచి పిడాలు మొత్తం డిగ్రీ చదివాళ్ళు 50,000 మంది దాకా ఉన్నారు. అదంతా ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఆటో డ్రైవర్ డిగ్రీ చదివినోడే, ప్రతి మిత్రుడు కూడా డిగ్రీ చదివాళ్ళు. అయితే ఉద్యోగాలు లేక పేద పట్టుకుని విదేశాలు ఎక్కడికి పోతే ఎక్కడికి పోతున్నారు. అందు గురించి ప్యాటిల్లో వస్తే బాగుంటుంది. మంచి మెజారిటీతో గెలిపించాలి. బాగుంటుంది.